హలో అండి, అందరికీ నమస్తే. నేను సుపర్ణ. ఓ మంచి మాట ఛానల్కి స్వాగతం. గీతా జయంతి సందర్భంగా మా గీతా పారాయణం గ్రూప్ అందరం కలిసి చక్కగా గీతా జయంతిని జరుపుకున్నామండి. ఆ ఆనందాన్ని మీతో కూడా పంచుకుంటున్నాను. గీతా జయంతి అంటే ఒక మహాగ్రంథానికి జయంతి జరుపుకోవటం, ఇది చాలా విశేషం కదా. బహుశా ఈ ఒక్క గ్రంథానికే ఈ విధంగా జరుగుతుంది అనుకుంటా. సుమారుగా 5,000 సంవత్సరాల క్రితమే మార్గశిర ఏకాదశి రోజున శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో అర్జునుకి గీతోపదేశం చేసినట్లుగా చెప్పబడుతున్నది. అర్జునునికి కర్తవ్య ఉపదేశం చేసి ఆయనను యుద్ధోన్ముఖుడిని చేసినట్లుగా చెప్పబడుతుంది. అలా అని ఆయనకి ఒక్కరికే చేసిన ఉపదేశం కాదండి, ఇది సర్వమానవాళికి చేసిన ఉపదేశం. గాంధీ గారు చెప్పినట్లు భగవద్గీత అనేది తల్లితో సమానం, మనకి మార్గనిర్దేశం చేస్తుంది. గీతను చదివి ఆకలింపు చేసుకొని మన జీవితానికి అన్వయించుకుంటూ జీవితం గడపగలిగితే జీవితాన్ని సంతృప్తిగా గడిపి మోక్షాన్ని పొందగలుగుతాం. అలానే నీవు చేయవలసిన కర్మ నీవు చెయ్యి, ఫలితాన్ని ఆశించవద్దు. అది చేసేది చేయించేది అంతా నేనే, నీవు కర్తవ్య మాత్రమే. ఆత్మపై మనస్సు నిలిపి ఆనందంతో సంతృప్తితో జీవితాన్ని గడపమని గీత బోధిస్తుంది. సుఖదుఖాలకు కారణం కర్మ ఫలితమే. వీటిని అధిగమించి మోక్షాన్ని చేరుకోవటానికి గీతా పారాయణమే సుగమమైన మార్గం. మనం ఈ జన్మలో అనుభవించే సుఖం కానీ దుఃఖం కానీ అదంతా పూర్వజన్మ సుకృతమే. ఇది సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి. ఇది ఒక రహస్య గ్రంథం, సకల వేదాల సారం. పిల్లలకి చిన్నతనం నుంచే గీతా పఠనం చేయిస్తూ దాని సారాంశాన్ని బోధించగలిగితే వారి జీవితానికి మనం ఒక రాజమార్గాన్ని వేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు అని ఘంటాపదంగా చెప్పవచ్చండి. అమెరికా లాంటి ఉన్నత దేశాల్లో కూడా గీతా పారాయణం చేస్తున్నారంటే గీత యొక్క గొప్పతనం ఏంటో వాళ్ళకు కూడా అర్థమైంది. భగవద్గీతని గీతామకరందం అంటారండి. గీతామకరందం అని ఎందుకంటారంటే దీన్ని ఎంత చదివితే అంత అంతరార్థం ఉంటూ ఉంటుంది. అలాగే దీన్ని ఎంత గ్రోలితే అంత తీపి తెలుస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకొని గీతా జయంతి రోజు ఉదయాన్నే మేమందరం కృష్ణ పరమాత్మని భగవద్గీతని పల్లకీలో ఎక్కించుకొని హారతిచ్చి బయలుదేరాం. అలా ఊరేగింపు చేసుకుంటూ తిరిగి మరలా వచ్చి ఇంటి దగ్గర హారతిచ్చి లోపలికి తీసుకువచ్చాం. మా ఆనందాన్ని దాండియా రూపంలో కూడా తెలియజేసుకున్నామండి. ఇలా సంతోషంగా ఈ దాండియా అంతా ముగించుకున్న తర్వాత చక్కగా అందరం కూర్చొని గీతా పారాయణాన్ని చేశాం. భగవద్గీత అనేది ఎప్పుడో ఒక జయంతి రోజో ఏదో ఒక శుభదినం రోజో ఏకాదశి రోజో చదువుకునేది కాదండి. ఇది నిత్య పారాయణ గ్రంథం కనుక రోజు 1-2 అయినా శ్లోకాలు చదువుకొని దాని తాత్పర్యాన్ని అర్థాన్ని తెలుసుకోగలిగి మన జీవితానికి అన్వయించుకుంటూ మన జీవితాన్ని మనమే సార్థకం చేసుకుంటూ మన భావితరాల జీవితాన్ని కూడా సార్థకం చేసేలాగా మలుచుకోవాలి. తప్పకుండా అందరూ రోజు 1-2 శ్లోకాలను పఠనం చేయటం అలవాటు చేసుకోండి. పిల్లలకు అలవాటు చేయండి. అలా మా అందరికీ ప్రత్యూష గారు అలవాటు చేశారు, మా జీవితాల్లోకి గీతను తీసుకొచ్చారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్న ప్రత్యూషకి వాళ్ళ తల్లిదండ్రులకు సహాయం అందిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు.